మూడింతలు, నాలుగింతలు, పదింతలు ఇస్తున్నారు. సౌత్ నిర్లక్ష్యానికి గురవుతుంది. అంతకంటే ముందు ఇప్పుడే బీఆర్ఎస్ మిత్రులు గౌతమ్ సుదీర్ఘంగా మాట్లాడారు. హిందుత్వము ఇదే అజెండా. ఒకే ఒక్క పాయింట్ చెప్తా. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న కేసీఆర్ ఈ రోజు కేటీఆర్, హరీష్ రావు, కవిత జై శ్రీరామ్ అని అంటున్నారు. ఒక 2-3 నెలల నుంచి వాళ్ళ ట్వీట్లు చూడండి. కేటీఆర్ ట్విట్టర్ చూడమనండి. కేటీఆర్ ఇప్పుడు జై శ్రీరాము, జై శ్రీరామ్ అంటే కూడు పెట్టదు, జై శ్రీరామ్ అంటే ఉద్యోగం ఇవ్వదు అన్నటువంటి కేటీఆర్ వారం 10 రోజుల నుంచి చూడండి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ అని కవిత ఆమె తిరుగుతా ఉంది, గుళ్ళు చుట్టూ తిరుగుతుంది. గౌతమ్ గారు మీరు మాట్లాడండి, వినండి. మీరు మా అభిప్రాయం కాదు, మన అభిప్రాయం చెప్పండి. మీ నాయకులు మీరు ఇప్పుడే అంటున్నారు వ్యతిరేకం కాదండి. మేము మీరు అర్థం చేసుకోవాల్సింది మరి హిందుత్వాన్ని ఎందుకు అవమానిస్తారు? మేము అవమానించట్లేదు. పోయినందువల్ల ఈ రోజు ఎన్ని లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఆ వ్యాపారంలో ఎంత మంది బతికారు, ఎంత మంది యువతకు, ఎంత మంది ప్రజలకు ఈ రోజు ఒక ఉపాధి అవకాశం కల్పించింది. అది మర్చిపోవడం మనకు ధర్మం. ఏమండి మాట్లాడకండి. మీరు హిందుత్వం మీరు మాట్లాడకండి. వందల మంది చనిపోయిన సంగతి ఈ రోజు దేశానికి ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగపడకపోయింది చెప్పండి. చేసే కవితలు అంటే ఢిల్లీకి పోయి 2 లక్షల కోట్ల రూపాయల కవితలు లిక్కర్ స్కామ్. మీ కుటుంబాలకి మీకు ఉపయోగపడాలి, దేశ ప్రజలకు ఉపయోగపడితే మీకు నష్టం. మీకు ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడిన తర్వాతనే దేశ ప్రజలు. కుటుంబం ఫస్ట్ మీది. మాట్లాడకండి. మీరు చూడండి దాని ముసుగులో దేశమంతా పొగుడుతుంటే దేశ ప్రపంచం కాదు. ఆయన మాట్లాడిందని మాట్లాడుతున్నా. ఇంటరప్ట్ చేస్తేనే ఇంటరప్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మాట్లాడతా. నేను నన్ను ఇంటరప్ట్ చేస్తే ఎక్కువ మాట్లాడతా. కుంభమేళా గురించి ప్రపంచం చెప్పుకుంటుంది. కుంభమేళా గురించి ప్రపంచం చెప్పుకుంటుంది. ప్రపంచం మాట్లాడుతుంది కుంభమేళా గురించి. మీరు మాట్లాడకపోతే రూపాయలు పెట్టు. 54 రూపాయలు. మీరు నా వైపు చూసి మాట్లాడండి. అదే చెప్తున్నా. నేను మాట్లాడేది మేడం కాదు, నాతో మాట్లాడండి. మీతో మాట్లాడదండి. సమాధానం చెప్తున్నా. అది మాట్లాడితే బాగోదు. నేను మీకు సమాధానం చెప్తున్నా. పెట్రోల్ ధరలు మేము తగ్గిస్తామని చెప్పేసి సమాధానం నేను చెప్తున్నానండి. మీరు అడగండి, నన్ను అడగండి, నేను చెప్తాను. సార్ రెహమాన్ సార్, మీరు 1 నిమిషం మాకు అవకాశం వచ్చింది. నేను కంటిన్యూ. నేను టాపిక్ కంటే ముందు మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడిన దానికి వాళ్ళు కూడా హిందుత్వం గురించి ఇప్పుడిప్పుడు మళ్ళీ ఆ ముసుగు తీసి హిందుత్వం కావాలని వస్తున్నారని చెప్తున్నా ఉదాహరణ. దానికి ఆయన మధ్యలో అయిపోయింది. అన్ని మతాల్ని మేము గౌరవిస్తాం. మా పార్టీగా అన్ని మతాల్ని గౌరవిస్తాం. హిందూ మతం ఆ పేరుతో మీరు ఉన్మాదాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి ఆ మాట పాకిస్తాన్ ముస్లిం వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే 1 నిమిషం మాట్లాడకండి, మాట్లాడాలి కదా. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలి. నిజానికి దేశం మీరు నన్ను అడిగిన ప్రశ్న కంప్లీట్ చేయలేదు, మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. నేను చెప్తుంటే మధ్యలో మాట్లాడుతున్నాను కదా, నేను సమాధానం చెప్పనివ్వండి. నా సమాధానం వద్దంటే నేను అయిపోతాను. ఎందుకంటే మీరు జై శ్రీరామ్ దాకా వెళ్ళొచ్చేసారు. కాదు మేడం, ఆయన అన్నదాన్ని సమాధానం చెప్పి నేను యాడ్ చేస్తున్నాను. నాకు అయిపోయింది. కేసీఆర్ ఎప్పటి నుంచో యాగాలు యజ్ఞాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కొత్తగా ఆయన హిందూ కాదు. అమ్మా అది ఒప్పుకోమంటున్నాను. దాన్ని ఒప్పుకోమని చెప్పండి. అది ఆయన ఒప్పుకోకపోయినా ప్రధానమంత్రి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన వేషాలు వేయడు. ఆయన ఒకటే వేషం. అదే వర్షంలో ఈ రోజు చెప్పే కమింగ్ టు ద పాయింట్, ఈ రోజు రాష్ట్రాల పరిస్థితి కూడా ఒక తమిళనాడు, ఒక కేరళనో, ఒక ఆంధ్రప్రదేశ్, ఒక తెలంగాణ కాదు,
కొన్ని రాష్ట్రాలలో నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలలో రోడ్లు లేవు, కనీస సదుపాయాలు లేవు. ఇక్కడ వచ్చిన డబ్బులు అక్కడ పెట్టడము, అక్కడ లేని డబ్బులు ఇప్పుడు ఆదాయం లేని రాష్ట్రాలను వదిలేద్దామా? ఇప్పుడు మన బాడీలో ఒక కంటికి రోగం వచ్చిందండి, కంటికి రోగం వస్తే కంటికి అది కంటి చూపు ఒకటే లేదు అది చెప్పేదండి. అదే మేడం వినండి, ఒక్క మాట్లాడి మీరు కూడా మధ్యలో మాట్లాడితే నేనేమంటే మన అన్ని అవయవాలు బాగుంటేనే మనం ఒక హ్యూమన్ గా మనం నడవగలుగుతాము, మన దినచర్య అదే కూడా దేశం కూడా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, అన్ని రాష్ట్రాలు అన్నీ కూడా సక్రమంగా ఉంటే, సమపాళ్లలో ఉంటే మన దేశం ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే మనకి ఆదాయం లేని, అక్కడ జిఎస్టీ వస్తలేదు, అక్కడ పైసలు మనకి ఆదాయం లేవు అని వాళ్ళకి తక్కువ చేద్దామా? చేయలేం కదా. రక్షణ రంగం ఒకవైపు చూసుకోవాలి. అదేవిధంగా ఇటీవల కరోనా నుంచి ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చింది మన దేశంలో నుంచి ఒక వ్యాక్సిన్ ని మనమే ఉత్పత్తి చేసుకొని ఈరోజు ప్రజలకి మనము ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాం. వినండి సార్, మీరు వ్యంగ్యంగా మాట్లాడే పని అయితే వ్యంగ్యంగా మాట్లాడదు. ఏం వ్యాక్సిన్? కరోనా వ్యాక్సిన్ ఎన్ని వ్యాక్సిన్ లేవు, 2 రకాలు ఉన్నాయి. మీరు మధ్యలో వ్యంగ్యంగా మాట్లాడే పని అయితే మీరు అసలు డిబేట్ అన్నది ఏం అడగాలి? రాసుకోండి మీరు రాసుకోండి, తర్వాత అడగండి. అడగండి రాసుకోండి. మళ్ళీ కోవాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్లు 2-3 రకాలు ఉన్నాయి మనకి. మన దేశంలో కనిపెట్టిన వ్యాక్సిన్ నేను ఏం పేరు చెప్పంటో చెప్పు. మీరే చెప్పారు కదా, మేము పెట్టినటువంటి ఇక్కడ షామీర్పేటలో మేడ్చల్లో మా ఆధీనంలో వ్యాక్సిన్ కనిపెట్టుకుని మీ కేటీఆర్ కదా చెప్పుకున్నాడు. మరి ఏ వ్యాక్సిన్ మీ నమ్మల్ని అడుగుతున్నారు? ఏమన్నా అంటే ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది, ఫ్రీ రేషన్ ఇవ్వడం జరిగింది, ఎన్నో విపత్తులు జరిగినాయి. కమింగ్ టు పాయింట్ వస్తున్నా, ఎన్నో విపత్తులు జరిగాయి. ప్రపంచంలో 2 రకాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఆర్థిక మాంద్యంతో కొట్టిమిడలాడుతున్న సందర్భం. రూపాయి విలువ తగ్గింది పాకిస్తాన్ తో పోల్చి. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఎట్లుందనేది మీరే పాకిస్తాన్ ఇండియాకి పోటీ పెట్టింది. మీ గత 60-50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలోనే పాకిస్తాన్తో పోటీ పెట్టుకుంది. మీ 60 సంవత్సరాల యూపీఏ పరిపాలనలోనే. ఎన్డీఏ వచ్చిన తర్వాత, బీజేపీ వచ్చిన తర్వాత పాకిస్తాను దేశ చిత్రపటంలోనే దేశంలోనే కనుమరుగైపోయింది. దానికి మనం ఎందుకు పోటీ పెట్టాం? మీరు అట్లా మాట్లాడేదే. కేసీఆర్ కూడా జీడిపి శ్రీలంకతో అన్నాడు, శ్రీలంక నాశనం అయిపోయింది. పాకిస్తాన్తో జిఎస్డిపితో పోల్చుకుంటే మనకు తక్కువ అన్నాడు, అది పోయింది. నేనేమంటున్నానంటే మన దేశంలో మనకు సంబంధించినటువంటి ఏదన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఒక ఈక్వాలిటీ భావంతో, వివక్ష చూపకుండా, రాజకీయ కారణాలు లేకుండా, రాజకీయమే అనేది కాకుండా, మేము హిందుత్వం అంటే మా పార్టీయే హిందుత్వం, మేము హిందుత్వంతోనే మేము పార్టీ నడుపుతున్నాం. అదైతే దాన్నైతే మీరు మార్చలేరు కదా. మీరు పదే ఎన్నిసార్లు మీరు భారతీయ జనతా పార్టీని హిందుత్వంతో పోతుందని మీరు అభివృద్ధి లేదు అని అంటే, మీరు అభివృద్ధి అనే దాని కాన్సెప్ట్ అనేది మాకు అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. అభివృద్ధి అనే దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు హిందుత్వంని ప్రశ్నించే కొద్దీ భారతీయ జనతా పార్టీ మీరెంత ప్రశ్నించి మమ్మల్ని అవమానపరుస్తారో భారతీయ